దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న నీట్ యూజీ రీ ఎగ్జామ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. గతంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈసారి పరీక్షను అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక అభ్యర్థుల కోసం ఎన్టీఏ పలు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. మధ్యాహ్నం 1:30 సమయంలో తర్వాత పరీక్ష కేంద్రాలకు చేరుకునే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఇక నగరాల్లో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జేఎన్టీయూతో పాటు యూసుఫ్గూడ ప్రాంతంలోని పలు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల సందడి కూడా కనిపిస్తోంది. ఇక పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల అడ్మిట్ కార్డులు, ఒరిజినల్ గుర్తింపు పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. భద్రతా పరంగా కూడా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిఘా పెంచారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, అప్డేట్స్ ఏంటి? హలో, చెప్పండి రాజ్ కుమార్, అప్డేట్స్ ఏంటి? దేశవ్యాప్తంగా కూడా నీట్ రీ ఎగ్జామ్ మాత్రం మరి కాసేపట్లో ప్రారంభమైంది. కూడా చేయడం జరిగింది. మధ్యాహ్నం సాయంత్రం 5 గంటల వరకు కూడా మొత్తం ఎగ్జామ్ నిర్వహించాడు. అంటే నీట్ పరీక్ష మాత్రం దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తానికి 95,000 పైగా ఎగ్జామ్ హాల్ వేలకు పైగా కూడా సీసీటీవీల పర్యవేక్షణ కూడా మధ్య కూడా ఈ కెమెరాలు కూడా జరగనున్నాయి. రాష్ట్ర కూడా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతి సెంటర్ 40 నుంచి 50 మంది భద్రతా సిబ్బంది ధృవీకరణ కోసం 38,000 సంబంధించినటువంటి దాని అందరికీ బయోమెట్రిక్ కూడా కార్డు, గుర్తింపు కార్డు తప్పనిసరి. మొబైల్ ఫోన్లు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అనుమతించడం లేదు. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించినటువంటి తెలంగాణలోనే కేవలం 73,084 99 పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో 22 లక్షల మంది స్టేట్ కూడా దాంట్లో ఇప్పటికే మొదట పేపర్ లీకేజ్ కారణంగా కూడా కూడా ఈ తప్ప కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా భద్రతా పర్యవేక్షణ కూడా చేస్తా ఉన్నారు. కేంద్రాలకు అనుమతి ఇవ్వమని చెప్పిన నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటికే
పరీక్షా కేంద్రాల వద్ద కూడా దానికి సంబంధించినటువంటి కార్డు ఉంటేనే లోపలికి పంపడం, బయోమెట్రిక్ ద్వారా వారందరినీ కూడా ఈ టెస్ట్ మాత్రం ఏదైతే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవున్న నేపథ్యంలో కాబట్టి హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సోమాజిగూడ లో ఉన్నటువంటి దాంట్లో భారీగా కూడా, అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా భారీగా కూడా రాసే ముందు కూడా వారందరినీ కూడా చెక్ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గుర్తింపు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రంలోకి కూడా అనుమతించడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద చెప్తా ఉన్నారు, ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థులతో అనుమతిస్తా ఉన్నారు. ఎగ్జామ్ ప్రారంభం ఉన్న నేపథ్యంలో 1 నిమిషం ఆలస్యమైన వారిని లోపలికి రానియరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క గుర్తింపు కార్డు చూసి మొత్తం కూడా లోపలికి ఎన్నడూ లేని విధంగా 1.38 లక్షల పైగా సీసీ కెమెరాలు ఎగ్జామ్ కూడా నిర్వహించడం, ఎక్కడ మొత్తం కూడా కేంద్ర బలగాలతో పాటు అటు తెలంగాణ పోలీసులు కావచ్చు, దేశవ్యాప్తంగా స్థానిక పోలీసులకు తో పాటు వీళ్ళందరూ బయోమెట్రిక్ సిబ్బంది దాదాపు 48,448 మందికి సిబ్బంది కూడా ఎక్కడ కూడా లోపలికి మొబైల్ ఫోన్ కావచ్చు, స్మార్ట్ వాచ్ ఎట్టి పరిస్థితి కూడా కేంద్రంలో బయోమెట్రిక్ మాత్రం తప్పని చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ అభ్యర్థులతో కూడా రీ ఎగ్జామ్ మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కావచ్చు. అదేవిధంగా ఇప్పటికే పేపర్ లీకేజ్ అయిన నేపథ్యంలో భద్రత ఉంది. దేవిక, అయితే రాజ్ కుమార్, అంటే ఈ ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి అయితే ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ హాజరయ్యే అవకాశం ఉంది, అలాగే ఇది ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది? ఇక ప్రారంభమై 5:15 వరకు కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించి అంటే దివ్యాంగులకు మాత్రం సాయంత్రం కూడా నిర్వహిస్తున్నారని తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన తెలంగాణ 199 సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా అంటారు. అభ్యర్థుల కోసం 38,000 మంది కూడా పై కూడా ఈ 3 గంటల పాటు జరిగేటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ కి సంబంధించినటువంటి వేరే వారికి మాత్రం అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడానికి వీల్లేదు. పర్యవేక్షణలో చేస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పటికే తప్పులు జరగడం, పేపరు లీకేజ్, చాలా మంది విద్యార్థులు అంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి మనం చూసాం. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఇలాంటి ర్యాంక్ వస్తుందో రాదో, మళ్ళీ నేను క్వాలిఫై అవుతానో కాను అని కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అలాంటి ఇబ్బందులు జరగవు. దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం సాయంత్రం 22 ఎందుకంటే దివ్యాంగులకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించారు. వారికి మాత్రం ఇంకో గంట అదనపు టైం కూడా కేటాయించడం జరిగింది వీరందరికీ కూడా. ఎందుకంటే దివ్యాంగులకు కూడా భారతదేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క పరీక్ష రాస్తా ఉంటారు. ఎందుకంటే దేశంలోనే ఈ యొక్క వైద్య విద్య కోర్సు కోసం నీట్ పరీక్ష కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మాత్రం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అది కనీసం వాటర్ బాటిల్ కూడా లోపలికి అనుమతించడం లేదు. ఎందుకంటే మాత్రమే నిర్వహించేటువంటి దాంట్లో వేరే అభ్యర్థులు కానీ వాచ్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు విద్యార్థులను లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది 2 గంటలకు ప్రారంభమై రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.